ఈరోజు మీకోసం మరొక వెజిటేరియన్ డిష్, అది కూడా వంకాయతో. ఒక 5 to 8 మినిట్స్లో మీకు ఈ సింపుల్ అయిన వంకాయ స్నాక్ అనుకోండి, లేదంటే పప్పుచారు అన్నము, లేదంటే పప్పు అన్నము, పెరుగు అన్నానికి తిన్నా వారేవా అంటారు. పొడుగు వంకాయతో మా వారు ఒక చక్కటి డిష్ చేశారు. వంకాయలో ఇంకో కాయ, అదే కాకరకాయ స్టఫ్ చేసి చాలా చక్కటి డిష్ చేశారు. నేనైతే లొట్టలు వేసుకుంటూ తిన్నాను, ఎందుకంటే నాకు వంకాయ ఇష్టం, అలాగే కాకరకాయ కూడా ఇష్టం, అది కూడా స్టఫ్ చేసి. దీంట్లో నేనేం స్టఫ్ చేయట్లేదు, సింపుల్ అయిన మసాలాలు మనము వీటికి కొంచెం అప్లై చేసేసుకుని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అంతే. అది కూడా డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రైయే. ఫస్ట్గా వంకాయని కట్ చేసే ముందు మనము ఫస్ట్ ఈ మసాలాలు కలిపి పెట్టుకుందాము. ఇక్కడ నా దగ్గర ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇందులో కాస్త కారం, మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి. ఇందులో జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, అలాగే ధనియాల పొడి, ఇందులో కాస్త చాట్ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఆమ్చూర్ పౌడర్ కాస్త పులుపు కోసం, అలాగే చిటికెడు పసుపు. ఇది మన మసాలా, ఈ ఫోడ్ని వంకాయకి మసాలా. అలాగే సాల్ట్ మర్చిపోకండి, తగినంత సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ ఇది బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత మనము వంకాయని కట్ చేసుకుంటాం. ఈ వంకాయని కూడా కట్ చేయటం కూడా కొంచెం వెరైటీగా కట్ చేస్తున్నాను నేను. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే మీరు ఒక్కసారి టేస్ట్ కూడా చెక్ చేయొచ్చు. మీరు ఆమ్చూర్ పౌడర్ వేసే బదులు నిమ్మరసం కూడా కొంచెం కావాలంటే పిండుకోవచ్చు. సో మిక్స్చర్ రెడీగా ఉంది, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వంకాయని కట్ చేసుకుందాం. మంచిగా షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకొని, ఈ తొడిమె కూడా చాలా ఇష్టం, సో నేను అందుకే తొడిమె కూడా అలాగే పెట్టుకున్నాను. సో ఫస్ట్గా మనము సన్నగా నిలువుగా కట్ చేసుకుంటాం. ఎడ్జ్ మాత్రాన అలాగే కట్ చేయకుండా ఎడ్జ్ని మనము అలాగే పెట్టుకోవాలి, అంటే జాయింట్ పెట్టాలి. ఎన్ని 1, 2 చేశాను. ఎంత సన్నగా మీరు కట్ చేయగలిగితే అంత సన్నగా నిలువుగా కట్ చేయండి. వెనక కూడా కట్ అయిపోవాలి. సో ఇలా ఈ వంకాయకి మనము మసాలా పట్టించుకోవాలి. సో నేను ఇంకొక 2 కట్ చేసుకుని ఆ తర్వాత అన్నిటికీ మసాలా పట్టిస్తాను. సో చూడండి, ఇలా వంకాయని పెట్టేసి ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా కట్ చేసుకోండి. సో చూడండి, ఇంకోటి కూడా కట్ చేసేసుకున్నాను. ఇలా జస్ట్ ఇలా లేయర్స్గా వచ్చేటట్టు చూసుకోండి. సో ఇంకొకటి కట్ చేసి, ఇవి కావాలంటే మీరు కట్ చేసిన తర్వాత వాటర్లో కూడా వేసి పెట్టుకోవచ్చు. ఇమీడియట్గా చేయట్లేదు అని అంటే కొంచెం నీళ్ళల్లో పెట్టుకుంటే మీకు నల్లగా అవ్వకుండా ఉంటుంది, లేదంటే ఇమీడియట్గా మసాలా రుద్దేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొకటి చేస్తాను, కొంచెం ఏంటంటే స్ట్రైట్గా ఉన్న వంకాయలు కొంచెం అటు ఇటు ఉన్నా ఏం పర్వాలేదు, కాకపోతే కాస్త లావు వంకాయలు తీసుకుంటే బాగా ఉంటాయి. కట్ చేస్తాం కాబట్టి లోపల బయట అంతా కుక్ అయిపోతుంది. సో చూడండి, ఒక 3 వంకాయలను నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా వీటికి పట్టించటమే. కాస్త తడిగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అతుక్కుపోతాయి. లేదు అంటే మీరు ఈ వంకాయని కొంచెం అంత నీళ్ళల్లో వేసి తీసుకున్నా మన మసాలా మొత్తం అతుక్కుపోతుంది. ఇంకొకటి, కాకపోతే మనం కుక్ చేసేటప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకుని కుక్ చేస్తాము. 2 వైపులా ఇలా రబ్ చేసేసేయండి, మధ్యలో బయట అంతా. సో రెడీ. ఇంకొకటి కూడా మీకు ఎంత మసాలా కావాలంటే అంత మసాలా పెట్టుకోవచ్చు. సో ఇంకో వైపు కూడా. సో మరి మన మసాలా పెట్టేసుకుని వంకాయలు కూడా రెడీ. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుని, ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదు దీనికి, కాస్త ఆయిల్. ఇప్పుడు మనం ఈ వంకాయని ఎలా అయితే స్ప్రెడ్ చేసామో అలాగే ఇలా చూడండి, ఇలా స్ప్రెడ్ చేసి కుక్ చేసుకోండి. అప్పుడు లోపల కూడా మనకి చక్కగా కుక్ అయిపోతాయి. స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం.
పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల్లో 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి చక్కటి ఫోడ్ని బ్రింజాల్ రెడీ నార్త్ స్టైల్లో.